అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్ ఆకడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయని ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ మటోలి అన్నారు. ఇక సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ట్రైనింగ్ పేరుతో తన ఏజెంట్స్ ద్వారా వ్యాపారస్తులను దోచుకోవడమే కాకుండా ఇప్పుడు చిరు వ్యాపారులపై కూడా తమ ఏజెంట్స్ ద్వారా ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు సుమారు 1800 మంది వ్యాపారస్తుల దగ్గర 2000 చొప్పున 36 లక్షల వరకు వసూలు చేశారన్నారు. ఈ అధికారిపై ఫుడ్ సేఫ్టీ రాష్ట్ర కమిషనర్ రహస్య సమాచారం తీసుకుంటున్నారని, వెంటనే ఇతనిపై చర్యలు తప్పవని, ఒకవేళ ఎవరన్నా వ్యాపారులకు ట్రైనింగ్ కావాలి అని అనుకుంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఫాసెస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని అన్నారు. असिस्टेंट फूड कंट्रोलर टी नायक ने जो फेक सोसाइटी और फेक एजेंटों के द्वारा इस सोसाइटी को 1804 आदिलाबाद में जो वसूल किया गया है, ये 1804 रिसिप्ट नंबर चल रहा है. अभी वो भी एक 7 दिन की पहले की बात बोल रहा हूँ मैं आपको. 1804 इंटू 2000 रुपये 33,08,000 रुपये जमा हुए. ये एक फेक सोसाइटी को गए या सेंट्रल गवर्नमेंट को जमा है, ये चैम्बर ऑफ कॉमर्स आपको पूछता है, आपको इसमें जवाब देना है कि ये अमाउंट जो 30,08,000 जो जमा हुए हैं वो कहाँ गए. और अभी हमारे नाइक साहब की दृष्टि छोटे व्यापारियों में गई, जैसे कि आलू प्याज अदरक जो రైతు బజార్ దగ్గర ఉంటారు, పెద్ద మార్కెట్ దగ్గర ఉంటారు. ఆ దగ్గర ఫేక్ ఏజెంట్ పోయి మీరు ఫాస్ట్ ట్యాగ్ సర్టిఫికేట్ తీసుకోవాలా కంపల్సరీ, లేకుంటే మీ మీద కఠిన చర్య తీసుకుంటామని చెప్పింది జరిగింది. 2000 జమ చేయండి, మర్రా వస్తాం మేము, తర్వాత కంపల్సరీ మీరు ఇది తీసుకోవాలని నాయక్ సాబ్ ఏజెంట్ ద్వారా చెప్పింది జరిగింది. తర్వాత ఫుడ్ కంట్రోలర్ టీ నాయక్ గారు మీరు ఏం వసూలు చేశారు గతంలో 30 lakhs, ఇప్పుడు వెంటనే మీరు మా వ్యాపారులకు రిటర్న్ ఇవ్వాలా. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మీరు మాకు చూపెట్టాలి ఇది 30 లక్షలు 8,000 ఎక్కడ జమ చేశారు మాకు చూపెట్టాలి. ఇది ఫేక్ సొసైటీతో టైఅప్ అయిన తర్వాత మీరు ఈ పైసల్ని ధమ్కి